హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో క్యాబేజీ ఇగురుని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. క్యాబేజీ అంటే ఎక్కువ మంది తినడానికి ఇష్టపడరు. ఎందుకంటే క్యాబేజీ స్మెల్ వస్తుందని చాలామంది దీన్ని అవాయిడ్ చేస్తారు. అలాంటి వారు నేను చెప్పినట్లు చేస్తే క్యాబేజీ కొంచెం కూడా స్మెల్ రాదండి. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే. ఈ క్యాబేజీ కూర రైస్లోకి, చపాతీలోకి రెండింట్లోకి చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా, ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్దాం. ముందుగా ఒక క్యాబేజీని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి వాటర్ పోసి 2-3 నిమిషాలు మరగనివ్వాలి. ఇలా మరిగిన వాటర్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలను వేసి అర టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసి 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఉడికించడం వల్ల క్యాబేజీలో ఉండే స్మెల్ పోతుంది. ఇప్పుడు 2-3 నిమిషాలు అయిన తర్వాత ఒక స్టెయినర్ సహాయంతో వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక 50 గ్రాముల ఎండు రొయ్యలను తీసుకుని శుభ్రంగా కడుక్కొని ఈ ఆయిల్లో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎండు రొయ్యలు వేయటం వల్ల క్యాబేజీ కూర మరింత టేస్ట్గా ఉంటుందండి. ఇలా ఫ్రై అయిన వాటిలో అర టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట ఆడిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగితేనే ఈ కూర టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసి ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం సైజ్ టమాటాని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్టు, అర టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పౌడరు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఈ మిశ్రమం అంతటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన టమాటా ముక్కల్లో అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యాబేజీని ఇందులో వేసుకొని 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిలో అర టీ గ్లాస్ వాటర్ పోసుకొని మరో 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత చూడండి, క్యాబేజీ ఇగురు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. అదేనండి, చాలా సింపుల్గా, ఈజీగా క్యాబేజీ ఇగురును తయారు చేసుకోవచ్చు. ఈ క్యాబేజీ కూర చపాతీ, రైస్లో రెండింటిలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.